జాతికి అదృష్టం ఉంటే ఇటువంటి మహాద్భుతమైనటువంటి చిత్రాల నిర్మాణం జరుగుతుంది. ఈ సినిమాలో పాటలు రాయటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో ప్రతి ఒక్క పాట కూడా చాలా డ్రమటైజేషన్తో ఉంటుంది. అది పొయిటిక్ ఎక్స్ప్రెషన్ మాత్రమే కాదు, ఒక కవితాభరితమైనటువంటి అభివ్యక్తిగా మాత్రమే కాకుండా నాటకీయతతో ఉంటుంది. చాలా సరికొత్త కోణంలో ఈ పాటలు అందించాలనేటువంటి ఉద్దేశాన్ని బాపు గారు, రమణ గారు నాకు ప్రత్యేకించి చెప్పారు. దీన్ని చాలా కొత్తగా మనం చెప్పాలి అని. శ్రీరాముని కథ మన నరనరాల్లో ఉంది, మన రక్తనిష్టమై ఉన్నది. ఆ మాటలు అనగానే ఆ భావం మీ మనసులో ఎలా స్ఫురించింది? అలా ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి రక్తనిష్టమైన రామాయణాన్ని వాళ్ళ నుండి ప్రకటించేటట్టుగా మనం పాటలు రాయాలి, మనం మ్యూజిక్ చేయాలి అని మొట్టమొదట ఈ సినిమా పాటలకి సంకల్పం. బాపు గారు, రమణ గారు, ఇళయరాజా గారు, నేను కూర్చున్నప్పుడు మొట్టమొదట ప్రధానమైనటువంటి చర్చ ఏమిటంటే, ఈ పాటలను వాళ్ళ హృదయంలోంచి పలికించాలి. విన్న వాళ్ళ హృదయంలో రామాయణం ఉన్నది. ఆ రామాయణం ఒక్కసారి వాళ్ళకి ఆనందాన్ని కలిగించాలి. వాళ్ళకి తెలియని కథ ఏం చెప్పట్లా మనం. వాళ్ళకి తెలియని ఏదన్నా చెబితే అది కొత్తగా ఉంటుంది. వాళ్ళకి తెలిసిన విషయం చెప్పాలి. తెలిసినది వాళ్ళలో ఉన్నదే మేల్కొనేలా చేయాలి. ఇవాళ ఉన్నటువంటి ఈ పాశ్చాత్య వాద్య పరికరాలతో చిక్ 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 అని విపరీతమైనటువంటి శబ్దాలు. ఈ శబ్దాల్లో రాసిన రచయిత ఏం రాశాడో ప్రత్యేకించి శ్రద్ధగా ఆలకిస్తే తప్ప తను రాసిన మాటలు తనకి వినబడినటువంటి పరిస్థితి కొన్ని పాటలు వింటున్నప్పుడు జరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ రామాయణం ఇవాళ సినిమా తీస్తుంటే ఈ పాటల్ని శ్రోతలకు అందించడం ఎట్లా? ఇది నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద సమస్య అండి. చాలా చిన్న విషయంగా ఉంటాయి, బాగా అందరి హృదయంలోకి వెళ్ళిపోయిన తర్వాత దాని వెనకాల జరిగినటువంటిది మనకి తెలియదు. దీన్ని ఒక మూడ్ క్రియేట్ చేయాలి. ప్రతి పాటకి కూడా ఒక ప్రశాంత వాతావరణంలో ఒక మహనీయుడు ప్రసంగిస్తుంటే యోగ సాధకులైన వాళ్ళు వేల మంది ఎంత నిశ్శబ్దంగా, ఎంత అంకిత భావంతో, వినయంగా, విధేయతతో వినాలనే ఆతృతతో ఉంటారో, ఎంత నిశ్శబ్ద వాతావరణంలో ఆ మహనీయుడి ప్రసంగం వింటారో, అటువంటి మూడ్ని మ్యూజిక్తో ఈ పాటలకి క్రియేట్ చేయాలని ఇళయరాజా గారు చెప్పాడు. ఒక రమణ మహర్షి బోధన చేస్తుంటే ఆ బోధని అందుకుంటానికి వెళ్ళినటువంటి యోగ సాధకులు, భక్తులు ఎంత నిశ్శబ్దంగా, వినయంగా వింటారో అటువంటి వాతావరణాన్ని ప్రతి పాటకి చుట్టూ ఆ స్వరాలతో ఆ మూడ్ క్రియేట్ చేయాలండి అన్నప్పుడు నాకు జన్మ ధన్యం అవుతున్నది. అద్భుతమైనటువంటి పాటలు రాస్తున్నాను అనుకున్నాను. ఈ పాటలు మీరు ఏ పాట అయినా సరే కారులో పెట్టుకుని డ్రైవ్ చేస్తూ వినటము, ఇతరులతో చర్చిస్తూ వినటము, ఇదంతా జరుగుతూ ఉంటుంది మనకి దైనందిన వ్యవహారంలో. ఇలా మాత్రమే కాకుండా ప్రశాంతంగా మీరు రాత్రిపూట ఆ సీడీ పెట్టుకుని మీరు ఒక్కరు ఒంటరిగా వినండి. నిశ్శబ్ద వాతావరణంలో విన్నప్పుడు ఒక ధ్యానంలో, అఖండమైనటువంటి ధ్యానంలో లీనమైన అనుభూతి కలుగుతుంది. అటువంటి అనుభూతిని ఈ సాహిత్యము, ఆ సంగీతం కూడా మీకు అందిస్తుంది. అటువంటి మూడ్ని ప్రతి పాటకి కూడా క్రియేట్ చేశాడు ఇళయరాజా గారు. చాలా మధురంగా ఒక ధ్యాన స్థితిని
వినేటువంటి శ్రోతకి కల్పించేటువంటి ఈ పాటలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తము కూడా ఎవరు మాట్లాడుకుంటున్న సినిమాల గురించి మొట్టమొదట శ్రీరామరాజ్యం పాటల గురించి మాట్లాడుకుంటున్నారు. నాకు నా స్నేహితులు వాషింగ్టన్ నుంచి ఫోన్ చేశారు, డెట్రాయిట్ నుంచి ఫోన్ చేశారు, సిడ్నీ నుంచి ఫోన్ చేశారు, మారిషస్ నుంచి ఫోన్ చేశారు. ఎక్కడెక్కడ వేరే దేశాల నుండి, మన దేశంలో వేరే రాష్ట్రాల్లో వేరే నగరాల నుండి ఎక్కడెక్కడి నుండి. ఈ రోజున ప్రొద్దున భద్రాచలంలో పద్య కవయిత్రి, సుప్రసిద్ధ పద్య కవయిత్రి, 70 సంవత్సరాల పైన ఉన్నాయి ఆవిడికి, చక్రవర్తుల లక్ష్మీ నరసింహ గారు ఎన్నో పద్య కావ్యాలు రాశారు. ఆవిడ ఫోన్ చేసి, మీ శ్రీరామరాజ్యం పాటలు గత 3-4 రోజులుగా వింటున్నామండి నేను మా తమ్ముడు. ఆ గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు అంతా ఏమైనారు రారు అనేటువంటి పాట వింటే నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయండి. నేటి స్త్రీల సమస్యని కూడా మీరు చెప్పారు, పాతల వకుశలో వేదాంతపరంగా వాళ్ళు చెప్పారు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అని. కానీ ఇవాళ మీరు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి స్త్రీకి తాను పడేటువంటి మనోవేదనకి ఒక ఊరటగా, ఓదార్పుగా ఇవాళ స్త్రీలకి కూడా అన్వయించేటట్టుగా రాశారని ఇవాళ చక్రవర్తుల లక్ష్మీ నరసింహ గారు చెబితే నాకు చాలా ఆనందం కలిగింది. This function is for the launching of memory card, which is for the first time in Tollywood. And I especially thanks Sri Nandamuri Balakrishna Garu, Srikant Garu, Revant Garu, Janavitala Garu for honoring us by gracing the function. Thank you, sir. And these memory cards will be available through all music outlets as well as all mobile shops now onwards. And the music of Sri Ramarajyam has become super hit, and it is doing very well throughout the state and other states also. And to reach every nook and corner, we are launching it on memory card now. So it will reach everywhere now. And ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఎన్నో హిట్లు అందించారు ఆదిత్య మ్యూజిక్ వారు. ఇదే శ్రీరామరాజ్యం కూడా ఈరోజు విడుదలై ఒక సంచలనం సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా ఏ పాటలు, ఈవెన్ మా ఇంట్లో కూడా పొద్దున్న లెగిస్తే వంట చేస్తే ఈ సాంగ్స్ వింటున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇటువంటి శ్రీరామరాజ్యం సినిమాలో నాకు ఒక లక్ష్మణుడు క్యారెక్టర్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి ముఖ్య కారణం బాలకృష్ణ గారు. అంతకుముందు ఎన్నో క్యారెక్టర్లు చేయొచ్చు, ఒక ఫుల్ ఫ్లెజ్డ్ పౌరాణిక క్యారెక్టర్లో ఇదే చేయడం ఇదే ఫస్ట్ టైం ఈ సినిమాలో. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఆదిత్య మ్యూజిక్ చాలా క్వాలిటీతో కూడుకున్న సంస్థ ఇది. దయచేసి ఎవరు కూడా పైరసీని వాడొద్దు. దయచేసి ఒరిజినల్ క్యాసెట్లే కొని వినాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం 2GB మెమరీ కార్డు ఇది ఫస్ట్ టైం నేను వింటున్నాను. దీనికి నేను వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాలకృష్ణ గారికి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. First of all, I would like to thank all the music lovers who have embraced the audio of Sri Ramarajyam. Thanks for all the support and the appreciation that has been pouring in. We are really overjoyed with the kind of response we've got. And secondly, the last 1 week I've seen Aditya Music Hall team, they've been really busy trying to meet the demand in the market. They've been running 24/7, working a lot to get these audio series out. And I would expect that you keep running for another few weeks, at least a few months, so that the audio demand is met. And we're also glad that this new innovative product with the memory card, and they're launching it around the movie Sri Ramarajyam. And we're happy to be associated at the same time with Aditya Music. And thank you.